రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు స్పెషల్ చికెన్ గరం మసాలా తయారు చేస్తున్నాను. అందరు అడుగుతున్నారు. అంతకుముందు కూడా చేశాను కానీ అది మామూలుగా ప్లెయిన్గా ఉండిద్ది. ఇది బాగా ఘాటుగా రెస్టారెంట్లో లాగా టేస్టీగా ఉండిద్ది అన్నమాట. దీనికి మీకు 100 గ్రాములకి కొలతలు చెబుతాను. నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను మా పిల్లలకు పంపించాలని. 100 గ్రాములు ధనియాలకి అన్నీ 20 గ్రాములు 20 గ్రాములు 20 గ్రాములు వేసుకోండి. 20 గ్రాములు లవంగాలు, 20 గ్రాములు యాలుక్కాయలు, 20 గ్రాములు అనాస పువ్వు, 20 గ్రాములు చెక్క, 20 గ్రాములు మరాఠీ మొగ్గ, ఒక గుప్పిడు బిర్యానీ ఆకులు, ఒక 10-15 నల్ల ఎలాచి, ఒక 3 జాజికాయ. ఇది జాపత్రి ఒక 10 గ్రాములు వేసుకుంటే సరిపోయిద్ది 100 గ్రాములకి. ఇది తక్కువ వేసుకోవాలి. ఈ చిన్న కాయలు అయితే 3 వేసుకోండి, కొంచెం లావు కాయలు అయితే 2 వేస్తే సరిపోతాయి. జాజికాయలు. ఇది బిర్యానీ పువ్వు అంటారు, రాతి పువ్వు అని కూడా అంటారు. ఇది ఒక కొంచెం వేసుకోవచ్చు. లవంగాలు కూడా 20 గ్రాములు. లవంగాలు 20 గ్రాములు, యాలుక్కాయలు 20 గ్రాములు, అనాస పువ్వు 20 గ్రాములు, చెక్క 20 గ్రాములు, ఇది ఒక 10 గ్రాములు జాపత్రి. ఈ 3 మాత్రం సమానంగా వేసుకోండి. చెక్క, ఈ అనాస పువ్వు ఇవన్నీ. మరాఠీ మొగ్గ తక్కువ వేసుకోవాలి. ఒక పెద్ద టేబుల్ స్పూను సోంపు. నేనైతే వేయను, కొంతమంది వేసుకుంటారు కదా, కొంచెం నేను 1/2 స్పూనే వేస్తున్నా మిరియాలు. ఇది షాజీరా. వీటన్నిటితోటి మీకు గుమగుమలాడే రెస్టారెంట్ స్టైలు స్పెషల్ గరం మసాలా, చికెన్ గరం మసాలా తయారు చేసి చూపిస్తాను. మీకు కావాలంటే మీ దగ్గర ఉంటే కాశ్మీరీ చిల్లీస్, కాశ్మీరీ మిరపకాయలు ఒక 7-8 వేసుకోవచ్చు. మేము సంబార్ కారం కదా వాడేది, అందుకని నేను అవి ఏమి వేయటం లేదు. మీకు కావాలంటే అవి వేసుకోండి. ఇది ఇప్పుడు వీటితోటి మనం మసాలా తయారు చేద్దాం. వీటిని మొత్తాన్ని వేయించాలి, మీకు కూడా చూపిస్తా రండి. స్టవ్ వెలిగించి పొయ్యి మీద బాండీ పెట్టేసి దానిలో ఫస్ట్ ధనియాలు పోసి చక్కగా సిమ్లో పెట్టి కరకరలాడేదాకా వేయించుకోవాలి. మనం ఈ సగం వేగినాక మనం ముందు ఏ దినుసులు వేయాలి, తర్వాత ఏం వేయాలో మీకు చెప్తా. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఫస్ట్ వేసి కొంచెం దోసలో చెక్క కూడా వేసేసుకోవాలి. చిన్న ముక్కలైనా చేసుకోవచ్చు, నేను తర్వాత చేద్దాంలే, నేను చేయలేదు. ఈ అనాస, మరాఠీ మొగ్గ, అనాస పువ్వులు, ఈ యాలుక్కాయలు కూడా వేసేద్దాం. వేసిన తర్వాత లవంగాలు కూడా వేయాలి. ఇప్పుడు వీటిని కొంచెం వేయించాలి బాగా. చూడండి మసాలా ఎంత కలర్ఫుల్గా ఉంది. ఇవి వేగుతుంటేనే అసలు గుమ్మగుమ్మగలాడిపోయే అంత స్మెల్, ఇల్లు అంత అద్దరిపోతుంది. ఇది ఇప్పుడు 3 వంతులు వేగిపోయినది. ఇప్పుడు దీనిలో మనం సోంపు, షాజీరా, కొన్ని మిరియాలు, ఈ నల్ల ఎలాచి, జాజికాయ, జాపత్రి, బిర్యానీ పువ్వు మొత్తం వేసేద్దాం. వేసి ఇంకా కొంచెం సేపు వేయించిన. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంత చేసి నిలవబెట్టుకోవటానికి బాగుండదు, ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నవి ఇంట్లో ప్రిజర్వేషన్స్ అట్లాంటివి ఏమి ఉండవు కదా, అందుకని బాగుండవు. కానీ ఇక తప్పదు, ఇప్పుడు విదేశాల్లో ఉండ పిల్లలకి కావాలంటే ఇక చెయ్యాల్సింది. మా మనవడు నువ్వు చేసి పంపించామమ్మ గరం మసాలా అని అన్నారు, అందుకని చేస్తున్నాను అన్నమాట. నేను ఇంట్లో తయారు చేసుకోవటం అనుకో ఎప్పటికప్పుడే చేస్తా. నేను నాన్ వెజ్ తక్కువ చేస్తానులే. ఇలా చేసినప్పుడు ఇలా వేయించిన తర్వాత చివరిలో 1 స్పూను గసాలు, ఒక 5-6 జీడిపప్పులు వేస్తా. ఇంకా అద్దరిపోయిద్ది గ్రేవీ, కానీ మంచి కన్సిస్టెన్సీ వచ్చి ఎంత బాగుంటుందో. మీరు కూడా చేసుకుంటే అప్పుడు ఫ్రెష్గా వేస్తే బాగుంటుంది. జీడిపప్పులు, ఆ గసాలు వేసామనుకో దీనిలో ఎంత వేయించేసినా కానీ ముద్దలాగా అయ్యి అట్ట బాగోదు. ఎప్పటికప్పుడు మనం
ఫ్రెష్గా చేసేసుకునే దానిలో తప్పకుండా ఒక 5-6 జీడిపప్పులు, 1 స్పూను గసాలు వేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి. ఇదిగో వేగినాయి అనుకోవటానికి ఇది ఎట్ట అంటే ఆకులు కూడా ఎట్ట పొడైపోతున్నాయి చూడండి. కుక్కట శబ్దం వస్తుంది. ఇంకా దీన్ని ఆపేసి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేద్దాం మిక్సీలో. ఇది అసలు రోకలు పెట్టి కనుక దంచితేనా ఇంకా అదిరిపోయిద్ది, దంచలేం. అందుకని మిక్సీలోనే వేసుకోండి. రోకలతోటి రోట్లో దంచితే అసలు మామూలుగా ఉండదు, కానీ దంచలేం కదా. సరే, ఇది చల్లగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి మొత్తం అయిపోయినాక మీకు చూపిస్తా. చూడండి, సూపర్గా గుమగుమలాడిపోయే చికెన్ స్పెషల్ మసాలా, రెస్టారెంట్ స్టైల్ మసాలా మీరు కూడా తయారు చేసుకోండి. ఇంత తయారు చేసుకొని ఇన్ని రోజులు, ఎక్కువ రోజులు నిలవ ఉంటే అంత టేస్ట్ ఉండదు. ఇక తప్పనిసరి అయ్యి నేను ఇంత చేసే కానీ పిల్లల కోసమని మీరు వారానికి ఒకసారి చేసుకోండి. సరే కాకపోయినా 15 రోజులకి ఒకసారి చేసుకున్నారనుకో భలే టేస్ట్గా మంచి గుమగుమలాడుతా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఇదైనా రోజులు నెలలో ఉంచుకుంటే అంత టేస్ట్ ఉండదు. అంటే ఇప్పుడు పిల్లలు చేసుకోవటానికి ఒళ్ళు బరువు అయ్యి అట్ట చేస్తున్నారు, కానీ ఇంక ఈ పిల్లలకంటే తప్పదు. ఎక్కడన్నా విదేశాల్లో ఉండి చదువుకునే పిల్లలకి, జాబ్ చేసే పిల్లలకి మీరైతే ఖచ్చితంగా 15 రోజులకు ఒకసారి చేసుకోండి, అదిరిపోయిద్ది. అసలు నాకు అనిపిస్తుంది ఎంత ఇది వాసన టేస్ట్ కూడా ఈ ఫోన్లో నుంచి ఇట్ట కనుక చూపించగలిగితే ఎంత బాగుండి అనిపించే అంత సూపర్ ఉంది. సరే అండి, మీరు కూడా చేసుకోండి. మీకు గనక నచ్చితే ఒక లైక్ కొట్టండి అంతే.